యెస్. బిట్‌కాయిన్‌లో ఒకసారి నెక్స్ట్ టార్గెట్ ఏంటో చూద్దాం. మన ఫిబొనాసీ లెవెల్స్ ద్వారానే మన టార్గెట్ ఇది. ఇది గూడా బిట్‌కాయిన్‌లో గూడా ఫిబొనాసీ ద్వారానే మనం మన లెవెల్స్ తీసుకుంటున్నాం. చూడండి ఏ రకంగా వచ్చేస్తున్నాయో. ఓకే. ఇక్కడ బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ సస్టైన్ అయింది. మన ఎంట్రీ ప్రకారం ఒక క్యాండిల్ లోపు క్యాండిల్స్ ఫార్మ్ అయిన తర్వాత స్టాప్ లాస్ కొట్టింది. మళ్ళీ అక్కడి నుంచి రీటెస్ట్ చేసుకొని బ్రేక్ అయింది. రీటెస్ట్ చేసుకొని పైకెళ్ళిపోయింది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ బ్రేక్ చేసింది ఇక్కడ. ఇక్కడ ఏమైంది? ఇక్కడ స్పేస్ ఉన్న జోన్ స్పేస్ ఉన్న దానికంటే ఇక్కడ తక్కువుంది స్పేస్ మనకి. కనుక మనకి ఇక్కడ టార్గెట్ అనేది ఎంట్రీ అనేది ఈ రెడ్ క్యాండిల్ లోపల ఫార్మ్ అయ్యాయి ఇప్పుడు. ఇక్కడెక్కడ కాలేదు ఒకసారి చూడండి. ఆ తర్వాత ఇక్కడ ఫార్మ్ అయ్యాయి. ఈ ఫార్మ్ అయినాయంటే ఈ ఈ క్యాండిల్ పైన మన ఎంట్రీ ఉంటుందన్నమాట. ఒకవేళ ఈ క్యాండిల్ పైన బ్రేక్ అయితే మాత్రం మంచి టార్గెట్ మళ్ళీ ఇక్కడి వరకు వస్తుంది. 11773 వరకు. ఓకే. ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ చేసుకుంటుంది. రీటెస్ట్ చేసుకునే క్యాండిల్‌లోనే ఎంట్రీ తీసుకుంటే మనకు నెక్స్ట్ టార్గెట్ వరకు ఇక్కడి వరకు ఉంటుంది. అదే క్యాండిల్ కింద గాని అక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయితే లేదంటే ఆ రెడ్ క్యాండిల్ కింద గాని స్టాప్ లాస్ పెట్టి వదిలేస్తే ఇక్కడి వరకు టార్గెట్ మనకి దాదాపుగా 1000 పాయింట్స్ ఉంది. ఓకే. లేదు ఒకవేళ పైకెళ్ళలేదు మళ్ళీ డౌన్ వచ్చిందంటే ఎంట్రీ తీసుకోవద్దు. అప్ సైడ్ వెళ్ళడానికి మాత్రమే ఈ ఎంట్రీ ప్లాను. డౌన్ సైడ్ వెళ్ళడానికి మళ్ళీ ఫార్మాట్ వేరే ఉంటుంది. గ్రీన్ క్యాండిల్ లోపల మనకు 2 క్యాండిల్స్ ఫార్మేట్ అయిన తర్వాత డౌన్ బ్రేక్ అయితే మళ్ళీ ఆ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకొని పైన స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టార్గెట్ ఇక్కడి వరకు. 2 విధాలుగా సింపుల్. మనకి ఈ ఫిబొనాసీ లెవెల్స్ ద్వారా పైకి వెళ్తే పైకి తీసుకోవచ్చు. కిందికెళ్తే కిందికి ఇక్కడి వరకు టార్గెట్ ఉంటుంది. మీరు మీరైనా నేనైనా నిఫ్టీలో ఏ విధంగా చూపిస్తున్నానో బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ ఆహ్, బిట్‌కాయిన్‌లో గూడా ఇదే ఫార్మాట్‌లో నేను యూజ్ చేశాను. కావాలన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఫార్మాట్ మాత్రం ఇదే ఉంటుంది. ఎంట్రీ ఫార్మాట్ గూడా ఇదే ఉంటుంది. ఓకే. ఈ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్‌లో ఎంట్రీ తీసుకోండి. కింద ఒక రెడ్ క్యాండిల్ ఉన్నా గూడా దాని కింద స్టాప్ లాస్ పెట్టండి. స్టాప్ లాస్ గూడా చాలా చిన్నగా వస్తుంది. తక్కువలో వస్తుంది. టార్గెట్ మాత్రం బిగ్ టార్గెట్ వస్తుంది. ఆ తర్వాత ఇది బ్రేక్ అయినా గూడా మళ్ళీ ఎంట్రీ ప్లాన్ అదే రకంగా తీసుకోవచ్చు. ఓకే. ఒకవేళ డౌన్ సైడ్ వచ్చిందంటే డౌన్ సైడ్ గూడా తీసుకోవచ్చు. అదే అన్నమాట. థాంక్ యూ.